హలో ఆల్, వెల్కమ్ టు లెర్న్ విత్ ధ్యాన్చంద్. తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం మేము మన పోలీస్ ప్రయాణం సిరీస్ ప్రారంభించాము. ఇందులో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన కోర్సులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అంటే వీడియో లెక్చర్స్, క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, బోత్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వి. క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ పీవైక్యూస్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. అలాగే ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన పోలీస్ ప్రయాణం సిరీస్లో భాగంగా మనం ఫస్ట్ అర్థమెటిక్ని స్టార్ట్ చేస్తున్నాం. అయితే మనం అర్థమెటిక్ కోర్స్ స్టార్ట్ చేసే ముందు క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో అని 2 పార్ట్స్లో క్యాలిక్యులేషన్స్ 1 and 2 అని 2 వీడియోస్ చేశాము. ఆ 2 వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఎవరైతే వాటిని చెక్ చేయలేదో వాటిని చెక్ చేయండి. ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి మీకు అర్థమెటిక్స్లో చాలా యూజ్ అవుతాయి అన్నట్టు. అండ్ ఈ వీడియో నుంచి మనం మన అర్థమెటిక్ కోర్స్ని స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం పర్సెంటేజెస్తో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రిపరేషన్ విత్ పర్సెంటేజెస్. సో ఫస్ట్ పర్సెంటేజ్, వాట్ డస్ ఇట్ మీన్? అసలు పర్సెంటేజ్ అంటే ఏంటి? వాట్ ఈస్ పర్సెంటేజ్? పర్సెంటేజ్ ఇక్కడ నేమ్లోనే ఉంది చూడండి, పర్సెంట్ అంటే అర్థం ఏంటి అంటే పర్ 100 హౌ మచ్ అని అర్థం. పర్ మీన్స్ పర్, సెంట్ మీన్స్ 100, పర్ 100 హౌ మచ్ అని. మీకు అర్థం ఏ విధంగా చెప్తాను వినండి. ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ ఉన్నారు. ఈ స్టూడెంట్ 5th స్టాండర్డ్ చదువుతున్నాడు అనుకుందాం. యాన్యువల్ ఎగ్జామ్స్ జరిగినాయి. యాన్యువల్ ఎగ్జామ్స్లో 540 స్కోర్ చేసిండు 600 మార్క్స్కి, టోటల్ మార్క్స్కి. సో ఇప్పుడు ఇతనికి ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి అంటే ఏమని చెప్తాం మనం? ఇక్కడ అతను 600కు 540 స్కోర్ చేసిండు. 540 మనకి ఎంత కావాలి? పర్సెంట్ అంటే ఎంత? పర్ 100కి ఎంత స్కోర్ చేసినట్టు? అడ్డగుణకారం చేస్తే ఇప్పుడు ఏమైతే x ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 540 ఇంటూ 100 కదా. సో 540 ఇంటూ 100 బై ఇక్కడ ఏముంది 600 కదా. సో 600 అంటే 0 క్యాన్సర్, 6 1s are 690 సార్. అంటే అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది? 90. అంటే అతను ఒకవేళ ఎగ్జామ్ కనుక 100కి జరిగి ఉంటే 90 స్కోర్ చేసేవాడు. 90/100 దీన్నే మనం 90% అంటాం అన్నట్టు. 90% అంటాం. పర్సెంట్ అంటే ఏం లేదు, సింపుల్గా మనకి ఇచ్చిన దాన్ని 100కి పర్ 100కి ఎక్స్ప్రెస్ చేస్తే పర్సెంటేజ్. ఇక్కడ ఈ స్టూడెంట్కు 600కు 540 మార్క్స్ వచ్చినాయి. ఒకవేళ అదే ఎగ్జామ్ 100కి జరిగి ఉంటే ఇతనికి 90 మార్క్స్ వచ్చేటి అన్నట్టు. అది పర్సెంట్ యొక్క మీనింగ్ అన్నట్టు. పర్సెంటేజ్ అంటే సింపుల్గా పర్ 100కి ఎక్స్ప్రెస్ చేయడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర 50 ఫ్రూట్స్ ఉన్నాయి. 50 ఫ్రూట్స్. ఆ 50 ఫ్రూట్స్లోకి వెళ్ళి రోజు అతను 25 ఫ్రూట్స్ అమ్ముతున్నా అనుకున్నాం. అప్పుడు అతను డైలీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫ్రూట్స్ అమ్ముతుందంటే ఏమని చెప్దాం? 50 ఫ్రూట్స్లోకి వెళ్ళి 25 అమ్ముతుండు. అదే 100 ఫ్రూట్స్ ఉన్నాయి అనుకోండి అతని దగ్గర, ఎంత అమ్మేవాడు? క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది? 25 ఇంటూ 100, 25 ఇంటూ 100 బై 50 కదా. సో 50 1s are 50 2s are. సో x ఈక్వల్ టు ఏంటి? 50. అంటే ఒకవేళ అతని దగ్గర 100 ఫ్రూట్స్ ఉంటే అతను 50 ఫ్రూట్స్ అమ్మేవాడు. అంటే దాని అర్థం ఏంటి? 50%. అంటే అతని దగ్గర 50 ఫ్రూట్స్ ఉన్నాయి, అతను డైలీ 25 ఫ్రూట్స్ అమ్ముతుండు అంటే అతను డైలీ 50% ఫ్రూట్స్ సేల్ చేస్తుండు అని అర్థం అన్నట్టు. సో పర్సెంట్ అంటే ఏం లేదు, సింపుల్గా పర్సెంటేజ్ అంటే పర్ 100కి ఎక్స్ప్రెస్ చేయడాన్ని పర్సెంటేజ్ అంటాం మనం. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే మరి మనం పర్సెంటేజ్ గురించి ఎందుకు చదువుకోవాలి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ పర్సెంటేజ్? మీకు అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నాడు. ఇతని డ్యూటీ ఏంటి అంటే అన్ని విలేజ్లు తిరుగుతూ అంటున్నాడు. అన్ని విలేజ్లు తిరుగుకుంటా ఏ విలేజ్లో ఎంతమంది పీపుల్ చదువుకున్న వాళ్ళు ఉన్నారని కౌంట్ చేస్తా అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 విలేజెస్ ఉన్నాయి. ఏ అనేది ఒక విలేజ్ ఉంది, బి అనేది ఒక విలేజ్ ఉంది, అలాగే సి అనేది ఇంకొక విలేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విలేజ్లో 600 మంది ఉన్నారు, ఈ విలేజ్లో 800 మంది ఉన్నారు, ఈ విలేజ్లో 1100 మంది ఉన్నారు అనుకుందాం. ఇలా 600 మందిలో 480 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అనుకుందాం. అలాగే ఇక్కడ 400 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అనుకున్నాం. అలాగే ఇక్కడ 770 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారని అనుకున్నాం. ఈయన పోయింది సర్వే చేసిండు. సర్వేలో ఆయనకి ఏం తెలిసిందంటే ఏ విలేజ్లో 600 మంది ఉన్నారు, అలా 480 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. బి విలేజ్లో 800 మంది ఉన్నారు, 400 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే సి విలేజ్లో 1100 మంది ఉంటే 770 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇతను ఇప్పుడు ఏం చేసిందంటే ఒక రిపోర్ట్ తయారు చేసిండు. ఆ రిపోర్ట్ ఎలా తయారు చేసిందంటే రిపోర్ట్ 1 ఒక రిపోర్ట్ ఇలా తయారు చేసిందంటే ఎలా అంటే విలేజ్, ఏ విలేజ్, బి విలేజ్, సి విలేజ్. ఏ విలేజ్లో ఎంతమంది ఉన్నారు? 600 ఉన్నారు. ఇందులో 480 చదువుకున్న వాళ్ళు ఉన్నారు. బి విలేజ్లో 800 ఉన్నారు, 400 చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో బి విలేజ్లో 800 ఉన్నారు,
400 చదువుకున్న వారు ఉన్నారు. అలాగే సి విలేజ్‌లో 1100 మంది ఉంటే 770 మంది చదువుకున్నోళ్ళు ఉన్నారు. 1100 మంది ఉంటే 770 మంది చదువుకున్నోళ్ళు ఉన్నారు. ఇలా రిపోర్ట్ తయారు చేసింది అనుకుందాం ఫస్ట్ రిపోర్ట్. అయితే దీన్నే ఇంకొక విధంగా ఎలా తయారు చేసినట్టు రిపోర్ట్‌ను, ఇప్పుడు ఈ విలేజ్ ఉందనుకోండి. ఈ విలేజ్‌లో 600కు 480 మెంబర్స్ చదువుకున్నోళ్ళు ఉన్నారు. అదే 100 మెంబర్స్‌కి ఎంతమంది చదువుకున్నోళ్ళు ఉంటారు? అప్పుడు ఏమైతది? 480 ఇంటూ 100/600 అయితది కదా! సో, 0, 0 క్యాన్సల్. 6 1 జార్ 6 8 జార్. అంటే ఏంటి ఇక్కడ x = 80. అంటే ప్రతి 100 మందిలో 80 మంది చదువుకున్నోళ్ళు ఉన్నారు. అంటే ఈ విలేజ్ యొక్క అక్షరాస్యత ఎంత? 80%. అంతే కదా! పర్సెంటేజ్ అంటే ఎంత? పర్ 100 ఎక్స్‌ప్రెస్ చేస్తే కదా! ప్రతి 100లో 80 మంది చదువుకున్నోళ్ళు ఉన్నారంటే అక్షరాస్యత ఎంత? 80. అలాగే ఈ విలేజ్‌లో ఎంతుంటది? ఈ విలేజ్ తీసుకున్నాం అనుకోండి. 800 మందికి 400 మంది చదువుకున్నోళ్ళు ఉన్నారు. 100 మందికి అప్పుడు ఎంతమంది ఉంటారు సింపుల్‌గా? x ఈక్వల్ టు అప్పుడు ఏమైతది? 400 ఇంటూ 100/800 కదా! సో, 0, 0 క్యాన్సిల్ అయింది. 8 1 జార్ 8 50 జార్ అంటే 50 ఉన్నారు. 100కి 50 ఉన్నారంటే ఎంతమంది చదువుకున్నోళ్ళు ఉన్నారు? 50% చదువుకున్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ విలేజ్ తీసుకున్నాం సి విలేజ్. 1100 మందికి 770 మంది చదువుకున్నోళ్ళు ఉంటే 100 మందికి ఎంత ఉంటారు? సింపుల్ అప్పుడు x ఏమైతే సింపుల్‌గా 770 ఇంటూ 100/1100 అయితది. 0, 0 క్యాన్సల్. 11 1 జార్ 11 70 జార్ కదా! అంటే 70% చదువుకున్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు అతను ఇంకో రిపోర్ట్ ఎట్లా తయారు చేసిండంటే రిపోర్ట్ 2. ఇంకొక రిపోర్ట్ ఎలా తయారు చేసిండంటే తీసుకున్నాడు సేమ్‌గా. ఏ విలేజ్ ఉంది, బి విలేజ్ ఉంది, సి విలేజ్ ఉంది. ఏ విలేజ్‌లో 600 మంది ఉన్నారు, బి విలేజ్‌లో 800 మంది ఉన్నారు, సి విలేజ్‌లో 1100 మంది ఉన్నారు. ఏ విలేజ్‌లో అక్షరాస్యత ఎంత ఉంది? 80% ఉంది. ఏ విలేజ్‌లో 80% అక్షరాస్యత ఉంది, బి విలేజ్‌లో 50% అక్షరాస్యత ఉంది, సి విలేజ్‌లో 70% అక్షరాస్యత ఉంది. ఇప్పుడు ఈ 2 రిపోర్ట్‌లు మీరు చూడండి. ఏ రిపోర్టు మనకు బాగా అనిపిస్తుంది, మనకు మోర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ ఉంది. రిపోర్ట్ 2 కదా! ఎందుకంటే ఇప్పుడు చూడండి. రిపోర్ట్ 1లో చూడండి. ఏ అనే విలేజ్ ఉంది. అందులో 600 మంది చదువుకున్నోళ్ళు ఉన్నారు. 480 మంది చదువుకున్నోళ్ళు ఉన్నారు. ఈ రిపోర్ట్ చూసిర్రనుకోండి. ఏ విలేజ్‌లో 600 మంది ఉన్నారు. అందులో 80% చదువుకున్నోళ్ళు ఉన్నారు. అంటే ప్రతి 100 మందిలో 80 మంది ఉన్నారని మనకి ఇంకా మోర్ రీడబుల్ ఫార్మ్‌లా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నాం కదా! సో, పర్సెంటేజెస్ అనేవి మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే ఏదైనా ఒక డేటాను మోర్ రీడబుల్ ఫార్మ్‌లా అంటే మనకు మంచిగా అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్రెస్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి అన్నట్టు. అందుకే మనం పర్సెంటేజెస్‌ను బాగా యూజ్ చేస్తాం. అందుకే మీరు తీసుకోండి ఏదైనా లిటరసీ రేట్ గాని, లేకుంటే ఇంకా ఏది తీసుకున్నా నార్మల్‌గా వాటన్నిటిని పర్సెంటేజ్‌లోనే ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఇండెక్సెస్ గాని, లేకుంటే జీడీపీ పర్సెంటేజ్ గాని 7.6% గ్రోత్ రేట్ ఉంది అంటారు. పర్సెంటేజెస్ ఎందుకు ఎక్స్‌ప్రెస్ చేస్తారంటే ఈజీ టు అండర్‌స్టాండ్ మనకు చాలా ఈజీగా అర్థమైతది. అందుకే పర్సెంటేజెస్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తారన్నట్టు. అయితే మీకు ఇక్కడ ఇంకొక క్వెషన్ రావచ్చు. మనమే పర్సెంటేజ్ కదా! పర్సెంటే ఎందుకు ఎక్స్‌ప్రెస్ చేస్తారు? పర్ 100 ఎందుకు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం మనం? పర్ 200 ఎందుకు చేయట్లే? పర్ 300 ఎందుకు చేయట్లే? పర్ 400 ఎందుకు చేయట్లే? ఎందుకంటే పర్ 100 చేయడం అనేది కాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి. ఇంకా అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీ ఉంటదన్నట్టు. అందుకే మనం దేన్నైనా పర్సెంటేజ్‌లకు ఎక్స్‌ప్రెస్ చేస్తామన్నట్టు పర్సెంట్‌కి. కావాలంటే మనం 200 కూడా చేసుకోవచ్చు, 300 కూడా చేసుకోవచ్చు, 400 కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఏముంది 600 మార్కులకి 540 మార్కులు వచ్చినాయనుకోండి. 200కి ఎంత వచ్చుంటాయి? అప్పుడు సింపుల్‌గా ఏమైతది? 540/600 ఇంటూ 200. 2, 2 క్యాన్సల్. 2 1 జార్ 2 3 జార్ అప్పుడు 3 ఎక్కం 180 అంటే 180/200 ఇలా కూడా ఎక్స్‌ప్రెస్ చేసుకోవచ్చు మనం. కానీ స్టాండర్డ్ 100 అనేది స్టాండర్డ్ తీసుకున్నారన్నట్టు. అందరూ స్టాండర్డ్‌గా ఫాలో అయితారు. అండ్ ఎందుకు ఫాలో అయితారంటే కాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి అన్నట్టు. సో, ఇప్పటివరకు మనం ఏం అర్థం చేసుకున్నాం? ఫస్ట్ అనేది వాట్ ఈస్ పర్సెంటేజ్? వాట్ ఈస్ పర్సెంటేజ్? పర్సెంటేజ్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. ఇంకోటి ఏం అర్థం చేసుకున్నాం మనం? పర్సెంటే ఎందుకు? పర్ 200, పర్ 300, పర్ 400, పర్ 500 ఎందుకు తీసుకోలేదని అర్థం చేసుకున్నాం. ఎందుకంటే కాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి. అలాగే అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటది కాబట్టి. సెకండ్‌ది ఏంటి అంటే మనం పర్సెంటేజ్‌ని ఎందుకు వాడతామంటే డేటాను మోర్ రీడబుల్ వేలో ప్రెజెంట్ చేయనీకి. దానికోసం అనేది మనం పర్సెంటేజెస్‌ని వాడతామన్నట్టు జనరల్‌గా. ఇది జనరల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద పర్సెంటేజ్ అన్నట్టు. ఇదేం ఎగ్జామ్‌లో అడగరు. కానీ ఇది మీకు అర్థమైతే కొంచెం మీరు బెటర్‌గా అర్థం చేసుకోగలుగుతారు పర్సెంటేజ్ చాప్టర్‌ని మొత్తం. నెక్స్ట్ మనం ఫ్రాక్షన్స్‌ను అర్థం చేసుకుందాం. అండర్‌స్టాండింగ్ ఫ్రాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1/2 ఉంది. 1/2 అంటే అర్థం ఏంటి? 2 పార్ట్స్‌లో 1 పార్ట్ అన్నట్టు కదా! 2 పార్ట్స్‌లో 1 పార్ట్. ఇదే 1/2 అన్నట్టు అర్థం. 3/4 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దీని అర్థం ఏంటి? టోటల్ 4 పార్ట్స్ ఉంటే 4 పార్ట్స్ ఉంటాయి. అందులో 3 పార్ట్స్ అని అర్థం కదా! 3/4 అంటే. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3/5 అన్నామనుకోండి.
అంటే దాని అర్థం ఏంటి? 5 పార్ట్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 5 పార్ట్స్ ఉన్నాయి అనుకుందాం. అందులో 3 పార్ట్స్ అన్నట్టు కదా! 3/5 అంటే. సో, ఇవి ఫ్రాక్షన్స్‌ను అంటే మీనింగ్ ఇది అన్నట్టు ఫ్రాక్షన్ అంటే బేసిక్‌గా. సో, ఈ పర్సెంటేజ్ చాప్టర్‌లో మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రాక్షన్స్‌ను పర్సెంటేజ్‌లోకి కన్వర్ట్ చేస్తాం. పర్సెంటేజ్‌లకి. మనం ఏం చేయాలి అంటే ఫ్రాక్షన్స్ పర్సెంటేజ్‌లోకి కన్వర్ట్ చేయాలి. పర్సెంటేజ్ అంటే ఏమని చెప్పినా మీకు? పర్ 100 అని చెప్పినా కదా! పర్సెంటేజ్ అంటే ఏంటి సింపుల్‌గా పర్ 100. ఇక్కడ ఇప్పుడు మీరు ఇది తీసుకున్నారనుకోండి ఫస్ట్‌ది. 2 పార్ట్స్‌కు 1 పార్ట్ ఉంది. 100 పార్ట్స్‌కి ఎన్ని పార్ట్స్ ఉంటది? అప్పుడు ఏమైతది సింపుల్‌గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినామనుకోండి 1 ఇంటూ 100/2 కదా! అంటే ఎంత? 2 1 జా 2 50 జా అంటే 50. అంటే ఏంటి 50% అన్నట్టు. 1/2ను మనం పర్సెంటేజ్‌కు కన్వర్ట్ చేసినామనుకో అప్పుడు ఏమైతది 50%. ఇక్కడ లిటరల్‌గా మనం ఏం చెప్తున్నామంటే 1/2 అంటే అర్థం ఏంటి అంటే 2 పార్ట్స్‌కు 1 పార్ట్ ఉంది అని అర్థం. పర్సెంటేజ్‌కి కన్వర్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? ఒకవేళ 100 పార్ట్స్ ఉంటే ఎన్ని పార్ట్స్ ఉండేది? ఒకవేళ 100 పార్ట్స్ ఉంటే 50 పార్ట్స్ ఉండేది అని అర్థం అన్నట్టు ఇక్కడ. అది. ఇప్పుడు మీరు ఇది తీసుకున్నారనుకోండి. 4 పార్ట్స్ 3 పార్ట్స్ ఉంది. అదే 100 పార్ట్స్ ఉండుంటే ఎంత ఉండేది? అప్పుడు సింపుల్ x ఈక్వల్ టు ఏమైతది? 3 ఇంటూ 100/4. 4 1 జా 4 25 జా అంటే అప్పుడు ఏమైతది 75. అంటే 75% అయితది అన్నట్టు. అదే మీరు దీన్ని తీసుకోండి ఇప్పుడు. 5 పార్ట్స్‌కు 3 పార్ట్స్ ఉంది. అప్పుడు 100 పార్ట్స్‌కి ఏముంటది? ఎంత ఉంటది? అప్పుడు x ఈక్వల్ టు ఏమైతది? 3 ఇంటూ 100/5 అయితది. అంటే అప్పుడు ఏమైతది? 5 1 జా 5 20 జా అంటే 60% అయితది. సో, ఈ విధంగా మనం ఫ్రాక్షన్స్ పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేయొచ్చు అన్నట్టు. అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇది ఫ్రాక్షన్ 1/2 అనేది ఫ్రాక్షన్. దీన్ని మనం పర్సెంటేజ్‌లోకి ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాం? ఇక్కడ తీసుకోండి. 1/2ను 100 తోటి మల్టిప్లై చేసినామనుకోండి. ఇది పర్సెంటేజ్‌లో కన్వర్ట్ అయిపోతుంది కదా! అలాగే ఇది చూడండి. 3/4 ఉంది. ఈ 3/4ని ఇక్కడ మనం 100 తోటి మల్టిప్లై చేయగానే ఇది ఏమైతుంది? పర్సెంటేజ్‌లో కన్వర్ట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ 3/5 ఉంది. చూసుకోండి ఇక్కడ 3/5 ఉంది. దీన్ని ఇక్కడ 100 తోటి మల్టిప్లై చేయగానే ఏమైంది? పర్సెంటేజ్‌లో కన్వర్ట్ అయిపోయింది. అంటే దీని అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక ఫ్రాక్షన్ తీసుకొని మనం ఆ ఫ్రాక్షన్‌ను 100 తోటి మల్టిప్లై చేసినామనుకోండి. అది పర్సెంటేజ్‌లో కన్వర్ట్ అయిపోద్ది అని అర్థం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5/8 ఉందనుకుందాం. 5/8 ఆర్ 9 ఎంతో కొంత మీకు ఈజీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 5/8 ఉందనుకుందాం. దీన్ని మనం ఫ్రాక్షన్స్‌లో కన్వర్ట్ చేయాలంటే ఎట్లా? ఇంటూ 100 చేస్తే చాలు పర్సెంటేజ్‌లో కన్వర్ట్ అయిపోద్ది. ఏ ఫ్రాక్షన్ అయినా మనం ఇంటూ 100 చేస్తే పర్సెంటేజ్‌లో కన్వర్ట్ అయిపోద్ది అని అర్థం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎలా వచ్చిందంటే అసలు 8కు 5 పార్ట్స్ ఉంటే 100కి ఎన్ని పార్ట్స్ ఉంటాయి? ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏమైతది? 5 ఇంటూ 100/8 కదా! సో, 5/8 ఇంటూ 100 అనేది ఈ విధంగా వచ్చిందన్నట్టు. మనం ఒక ఫ్రాక్షన్‌ను 100 తోటి మల్టిప్లై చేస్తే పర్సెంటేజ్‌లోకి ఎందుకు మారిపోతుందో అంటే దాని వెనుకున్న రీజన్ ఇది. ఇది రీజన్ అన్నట్టు. సో, ఇక్కడ ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్. ఒక ఫ్రాక్షన్ పర్సెంటేజ్‌లోకి ఎలా మారవాలో మీకు చెప్పినా కదా! మనం ఎగ్జాంపుల్స్ తీసుకుందాం కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 24/25 ఉంది అనుకున్నాం. దీన్ని పర్సెంటేజ్‌లోకి మారవాలంటే ఏం చెప్తాం సింపుల్‌గా 24/25 ఇంటూ 100 అంటే అప్పుడు ఏమైతే 25 1 జా 25 4 జా 24 4 జా ఎంత 96. సో, 96% అన్నట్టు. పర్సెంటేజ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఈ సింబల్ యొక్క మీనింగ్ ఏంటి అంటే 96/100 అని అర్థం అన్నట్టు. మనం 96/100 రాసినా ఒకటే 96% అని రాసినా ఒకటే. మనం లిటరల్‌గా ఏం చెప్తున్నామంటే 25కి 24 పార్ట్స్ ఉంటే 100కి ఎన్ని పార్ట్స్ ఉంటాయి అనేది రాస్తున్నాం అంతే. దీన్ని మనం కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇదంతా ప్రాసెస్ చేసే బదులు సింపుల్‌గా 24/25 ఉందా? దీనికి ఎంత మల్టిప్లై చేస్తే 100 వస్తది? 4 కదా! సేమ్ ఆ 4ని కూడా న్యూమరేటర్‌కి మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమైతది 96/100 అంటే 100 పార్ట్స్‌కి ఎంత ఉంది? 96 ఉంది. సో, ఇది ఎంత పర్సెంటేజ్ అన్నట్టు 96% అన్నట్టు కదా! సో, ఈ విధంగా మనం ఫ్రాక్షన్స్ పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేయొచ్చు అన్నట్టు. మీకు కావాలంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 4/5 తీసుకుందాం. ఈ 4/5ని మనం పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేయాలంటే ఎట్లా చేయొచ్చు? ఇంటూ 100 చేస్తే అయిపోద్ది కదా! అంటే ఏంటి 5 1 జా 5 20 జా 4 20 జా ఎంత 80 అంటే ఏంటి 80% అన్నట్టు. ఆర్ దీన్ని మనం ఎలాగో రాసుకోవచ్చు 80/100 అని కూడా రాసుకోవచ్చు. సో, ఈ విధంగా మనం 80%లో కన్వర్ట్ చేసినాం 4/5ని. దీన్ని ఇంకో విధంగా ఎలా చేయొచ్చు? ఇంతకుముందు చెప్పినా మీకు 4/5 మన ఎయిమ్ ఏంటి? ఈ డినామినేటర్‌ను 100 చేసుడు. దీన్ని దేనితోటి మల్టిప్లై చేస్తే 100 అయితది 20. సో, ఆ న్యూమరేటర్‌ని కూడా సేమ్ దానితోటి మల్టిప్లై చేయాలి 20. అంటే అప్పుడు ఏమైతది 80/100. 80/100 అంటే ఎంత? 80% అన్నట్టే కదా! సో, ఈ విధంగా మనం ఫ్రాక్షన్‌ను పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేయొచ్చు అన్నట్టు. కావాలంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 3/4 ఉందనుకుందాం. ఈ 3/4ను పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేయాలంటే ఏం చెప్తాం సింపుల్‌గా ఇంటూ 100 చేసినాం అనుకోండి. 4 1 జా
4 25 జా 325 జార్ ఎంత 75 కదా. సో 75%. దీన్ని ఇంకొక విధంగా ఎలా వేయచ్చు మనం 3/4 ఉంది. ఈ 4ను దేనితో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది ఇంటూ 25 వస్తుంది కదా. సేమ్ న్యూమరేటర్ కూడా దాంతో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది 75/100 కదా. అంటే ఏంటిది 75%. సో ఈ విధంగా మనం ఏ ఫ్రాక్షన్ అయినా పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మీకు 2 థింగ్స్ అర్థమైనాయి అనుకుంటా. ఫ్రాక్షన్ అంటే ఏంటి అసలు, దాన్ని మనం పర్సెంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. సెకండ్ ఏంటి టు కన్వర్ట్ ఇట్ ఇంటూ పర్సెంటేజ్. టు కన్వర్ట్ ఇట్ ఇంటూ పర్సెంటేజ్. సో ఫ్రాక్షన్ అంటే ఏంది, అలాగే ఫ్రాక్షన్ పర్సెంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో మనం చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. 50% అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి, 50% అంటే అర్థం ఏంటి 50/100 అని చెప్పినా కదా. సో ఇప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేసేది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 0.5 అవుతుంది కదా. ఎందుకంటే డివైడెడ్ బై 100 చెప్తున్నాం కాబట్టి 2 పాయింట్స్ పక్క కొంటే డాట్ పెట్టుకుంటే అయిపోతుంది కదా. సో 0.5. ఇది పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేస్తారు అన్నట్టు. పర్సెంటేజ్లో ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలంటే సింపుల్గా ఏం లేదు, పర్సెంటేజ్ సింబల్ రిమూవ్ చేసి బై 100తో డివైడ్ చేసి అనుకోండి, అది పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 25% ఉందనుకోండి. సో దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, సింపుల్గా ఈ పర్సెంటేజ్ని రిమూవ్ చేసి 100 తోటి డివైడ్ చేయండి. ఆర్ సింపుల్గా 25% అంటే అర్థం ఏంటి 25/100 అన్నట్టు కదా. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 1/4 అవుతుంది మనకి. 1/4 అంటే ఎంత 0.25. సో ఇది వరకు చేసినా సరిపోద్ది, ఎందుకంటే పర్సెంటేజ్ ఫ్రాక్షన్ ఫామ్లో చేస్తే చాలు కదా. సో ఈ విధంగా మనం పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయొచ్చు అన్నట్టు. అలాగే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12.5 ఉందనుకోండి, 12.5%. సో దీన్ని మనం ఎలా చేస్తాం 12.5% అంటే అర్థం ఏంటి 12.5/100 అన్నట్టు కదా. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలనుకోండి, దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం 125/1000 అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు 25/5 జార్ 25/4 జార్ 0 సార్ 5/1 జార్ 5/8 జార్ అంటే ఏమైంది మనకి ఇప్పుడు 1/8 అయింది. సో 1/8 అనేది ఫ్రాక్షన్. సో మనం పర్సెంటేజ్ని ఫ్రాక్షన్కి ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పటివరకు మనం ఏమేమి చూసామంటే, ఒకటి ఏంటి ఫ్రాక్షన్స్ను పర్సెంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూసాం. ఇది ఒకటి ఎలా చేయొచ్చు, సింపుల్గా ఇంటూ 100 తోటి మల్టిప్లై చేస్తే ఫ్రాక్షన్ అనేది పర్సెంటేజ్ కన్వర్ట్ అయిపోద్ది. ఇంకొకటి ఏం చూసాం, పర్సెంటేజ్ను ఫ్రాక్షన్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూసాం. ఇది ఎలా అవుతుంది, సింపుల్గా పర్సెంటేజ్ సింబల్ రిమూవ్ చేసి ఇచ్చినటువంటి నెంబర్ను 100 తోటి డివైడ్ చేస్తే పర్సెంటేజ్ అనేది ఫ్రాక్షన్కి మారిపోతుంది. ఈ 2 థింగ్స్ అనేవి మనం చూసాం. నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే కొన్ని ఇంపార్టెంట్ కన్వర్షన్స్, కొన్ని ఇంపార్టెంట్ ఫ్రాక్షన్స్ని చూద్దాం. ఆ ఫ్రాక్షన్స్ను పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసిన ఏమేమి వాల్యూస్ అయితే చూద్దాం ఇంపార్టెంట్వి. సో ఇంపార్టెంట్ కన్వర్షన్స్ ఏంటి అంటే 1 ఉంది అనుకోండి, 1 అనేది ఏంటి అంటే ఫ్రాక్షన్. దీన్ని 100 తోటి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకు పర్సెంటేజ్ వస్తుంది కదా. అంటే 1 అంటే ఏంటి 100% అన్నట్టు. 1/2 ఉందనుకోండి, 1/2 అంటే ఏంటి 50% అన్నట్టు. మీరు కన్వర్ట్ చేసుకోండి, ఇలా ఇంటూ 100 చేస్తే 50% వస్తుంది. 1/3 అంటే ఏంటి 33 1/3% అన్నట్టు. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 33.33% అని రాసుకోవచ్చు. అలాగే 1/4 అంటే ఏంటి 25% అన్నట్టు. 1/4 అంటే 25% అన్నట్టు. అదేవిధంగా నెక్స్ట్ 1/5 అంటే ఎంత 20% అన్నట్టు. 1/6 అంటే ఎంత అంటే 6 16 96 కదా. సో 16 2/3%. నేను అందుకే మిమ్మల్ని టేబుల్స్ నేర్చుకోమన్నాను. ఎవరికైతే టేబుల్స్ ఈజీగా వస్తాయో వాళ్ళు దాన్ని ఈజీగా కన్వర్ట్ చేయగలుగుతారు. 16 2/3%. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు 16.67%. నెక్స్ట్ 1/7 ఉందనుకోండి, ఈ 1/7 మనం ఏమని రాసుకోవచ్చు 14 2/7%. అంటే ఇప్పుడు ఏమవుతుంది 14.2857%. అలాగే 1/8 ఉందనుకోండి, 1/8 మనం ఏమని రాసుకోవచ్చు 12 1/2% అని రాసుకోవచ్చు. అంటే ఏంటి ఇది 12.5%. నెక్స్ట్ 1/9 అంటే ఏంటో చూద్దాం. 1/9 ఉంది కదా, 1/9 అంటే ఏంటి 9 11 99 కదా, 11 1/9%. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 11.11%. 1/10 ఉందనుకోండి, ఇది ఏమవుతుంది 10%. అలాగే 1/11 ఉందనుకోండి, 1/11 మనం ఏం రాసుకోవచ్చు 11 9 99 1/11 9 1/11%. దీన్ని ఎలా రాయొచ్చు 9.09% అని రాయొచ్చు. 1/12 ఉందనుకోండి, 12 8 96 అంటే 8 1/3%. అంటే దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు 8.33% అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 1/13 ఉందనుకోండి, 1/13 మనం ఏం రాసుకోవచ్చు 13 7 91 అంటే 7 9/13% అని రాసుకోవచ్చు. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు 7.09%
0.69% అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 14 ఉందనుకోండి, 1/14 ఉందనుకోండి. 1/14 అంటే ఎంత? 7 1/7%. అంటే దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? 7.14%. అలాగే 1/15 ఉందనుకోండి. 15 6 90. 16 2/3%. అంటే ఇది ఏమవుతుంది? 6.67% అవుతుంది. అలాగే 1/16 ఉందనుకోండి. 16 6 96. 1/4% అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది? 6.25% అవుతుంది. 1/17 ఉందనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది? 17 5 85. అంటే 5 15/17% అవుతుంది. అంటే మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు? 5.88% అని రాసుకోవచ్చు. 1/18 ఉందనుకోండి. ఇది ఏమవుతుంది? 18 5 90. అంటే 5/9% అవుతుంది. అంటే దీని అర్థం ఏంది? 5.56% అన్నట్టు. నెక్స్ట్ ఇంకేముంది? 1/19. 1/19 అంటే మనం ఏమని రాసుకోవచ్చు దీన్ని? 19 5 95. 95 అంటే 5/19. అంటే ఇదేంటి? 5.26%. 5.26%. 1/20 అంటే ఏంటి? 5%. సో ఈ పర్సెంటేజెస్ ఉన్నాయి చూసారా? 1 to 20. ఈ 1 to 20 అనేవి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవి మీకు నోటికి రావాలి. ఇవి మీకు నోటికి వచ్చినాయి అనుకోండి, మీరు ప్రాబ్లమ్స్‌ని ఫాస్ట్‌గా సాల్వ్ చేయగలుగుతారు. ఇక్కడ మనం సింపుల్‌గా ఏం చెప్పలేం. ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చింది. ఫ్రాక్షన్స్‌ని మనం పర్సెంటేజ్‌కి కన్వర్ట్ చేస్తున్నాం. ఫ్రాక్షన్స్‌ని పర్సెంటేజ్‌కి ఎలా కన్వర్ట్ చేస్తారు? సింపుల్. ఈ ఫ్రాక్షన్‌ను ఇంటూ 100 తోని మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్‌గా అది పర్సెంటేజ్‌లోకి కన్వర్ట్ అయిపోద్ది. ఇక్కడ కొన్ని ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఏవి అంటే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి తీసుకోండి. 1/3 అనేది 1/3, 1/4, నెక్స్ట్ ఒకటి వచ్చేసి 1/5, 1/6, నెక్స్ట్ వచ్చేసి 1/8, 1/8, నెక్స్ట్ వచ్చేసి 1/9, నెక్స్ట్ వచ్చేసి 1/11, నెక్స్ట్ వచ్చేసి 1/15, నెక్స్ట్ వచ్చేసి 1/16, నెక్స్ట్ వచ్చేసి 1/20. ఈ పర్సెంటేజెస్ అనేవి మీకు చాలా క్వశ్చన్స్‌లో వస్తాయి. చాలా అంటే చాలా క్వశ్చన్స్‌లో వస్తాయి. అయితే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. 1ని ఎవరైనా పర్సెంటేజ్‌కి ఈజీగా కన్వర్ట్ చేయగలుగుతారు. 1/2ని ఎవరైనా ఈజీగా కన్వర్ట్ చేయగలుగుతారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1 అంటే 100% అని కాదు. మీకు స్ట్రైక్ కావాల్సింది ఏంటి అంటే క్వెషన్‌లో 20% ఇచ్చిందంటే అది 1/5 అని మీకు స్ట్రైక్ కావాలి. క్వెషన్‌లో 16.67% ఇచ్చిందంటే అది 1/6 అనేది మీకు స్ట్రైక్ కావాలి. మీకు స్ట్రైక్ కావాల్సింది రివర్స్ ఆర్డర్‌లో. ఇలా మీకు రాకపోయినా ఏం పర్లేదు. ఈజీగా చేసేయొచ్చు. మీకు స్ట్రైక్ కావాల్సింది రివర్స్ ఆర్డర్‌లో అన్నట్టు. 12.5% అని అడుగుతుంటే మీకు 1/8 అనేది స్ట్రైక్ కావాలి. స్ట్రైక్ కాకుండా ఏం కాదు. కానీ టైం వేస్ట్ అవుతుంది. వాటిని మళ్ళీ ప్రాబ్లమ్‌లో చేసేటప్పుడు. మీరు వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి 1/20 1-20 వరకు. 1/20 వరకు. అప్పుడు మీరు ఈజీగా ఫాస్ట్ సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్‌లో. సో మీకు ఇంపార్టెంట్ ఏంటి అంటే రివర్స్ ఇంపార్టెంట్ బాగా. 5.26% అంటే 1/19 అని గుర్తుకు రావడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అలాగే ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. మనకేం తెలుసు 1/20 అంటే ఎంత అని తెలుసు? 5% కదా! సో దీన్ని మనం ఇంకో తిరిగి ఎలా రాయొచ్చు అంటే దీన్ని ఇటు తీసుకొచ్చినాం అనుకోండి. దీన్ని ఇటు తీసుకొచ్చి దీన్ని ఇటు తీసుకుపోయినాం అనుకోండి. అప్పుడు ఏమైతది? 1/5 = 20% అయిద్దన్నట్టు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది తీసుకోండి. 1/19 అంటే ఎంత? 5.26% కదా! అప్పుడు 1/5.26% ఏమైద్ది? 1/5.26 అంటే ఏమైద్ది? 19% అయిద్దన్నట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రాబ్లమ్స్‌లో చాలా యూజ్ అయిద్ది. ఈ స్టేట్మెంట్స్. దిస్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్ ఇన్ ప్రాబ్లమ్స్ వైల్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు చాలా యూజ్ అయిద్దన్నట్టు ఇలాంటివి. 1/20 అంటే 5% అయితే 1/5 అనేది 20% అయిద్దన్నట్టు. 1/19 అనేది 5.26% అయిందనుకోండి. 1/5.26 అనేది 19% అయిద్దన్నట్టు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/8 అనేది ఏమైతది? 12.5% అయిద్ది కన్వర్ట్ అయితే పర్సెంటేజ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1/12.5 అనేది ఏమైతది? 8% అయిద్దన్నట్టు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు చాలా ప్రాబ్లమ్స్‌లో యూజ్ అయితది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మీకు చాలా ప్రాబ్లమ్స్‌లో యూజ్ అయిద్దన్నట్టు. హెల్ప్ అవుతది చాలా ప్రాబ్లమ్స్‌లో. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే హౌ టు డిరైవ్ ఫ్రాక్షన్స్ ఫ్రమ్ బేస్ ఫ్రాక్షన్స్. అంటే మనకేం తెలుసు? ఇంతకుముందు వరకు మీరు 1-20 నేర్చుకున్నారనుకోండి ఈజీగా. మీకేం తెలుస్తది అప్పుడు? 1/2 అంటే మీకేం తెలుసు? 50% అని తెలుస్తది. అప్పుడు 1 అంటే ఏమైతది సింపుల్‌గా? 100%. అంతే కదా! ఇప్పుడు చూడండి. 1/3 అంటే మీకేం తెలుసు? 33 1/3% అని తెలుసు. 33 1/3% అని తెలుసు. దీన్నే మనం కావాలనుకుంటే 33.33% అని రాసుకోవచ్చు. ఇప్పుడు 2/3 ఏమైతది? 2/3 అంటే మనం ఇక్కడ 2 వేస్‌లో చేయొచ్చు. 2/3ని
పర్సెంటేజ్లోకి మారవాలంటే ఎలా మారుతాం? జనరల్గా 2/3 తీసుకుంటాం, ఇంటూ 100 చేస్తాం, అప్పుడు అది పర్సెంటేజ్లోకి మారిపోద్ది. కానీ ఇక్కడ ఇంకొక వేళ మనం చేయొచ్చు అన్నట్టు. ఎలా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా 2/3, దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? 2 ఇంటూ 1/3 అని రాసుకోవచ్చు కదా. కానీ మనకు ఆల్రెడీ 1/3 అంటే అది నోట్కే ఉంటుంది కదా, ఎందుకంటే మనం 1 to 20 నేర్చుకుంటాం కదా. సో 1/3 అంటే ఎంత అని మనకు ఆల్రెడీ తెలుస్తుంది, 33 1/3% అని తెలుసు కదా. అంటే అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ 33 1/3% అయింది. అంటే అప్పుడు ఏమైంది? దీన్ని 2తో మల్టిప్లై చేసి అనుకోండి, 66 2/3% అయింది. మల్టిప్లై చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, 2 33s are 66, అలాగే 2 1s are 2 ఇలా వేయాలన్నట్టు. అంటే ఇప్పుడు 2/3 అంటే ఏమైంది? 66 2/3% అయింది. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? 66.66% ఆర్ 66.67% అని రాసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ 3/3. 3/3 అంటే ఏంటి? 1 అంటే ఏంటి? 100%. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? వీఆర్ డిరైవింగ్ ఫ్రాక్షన్స్ ఫ్రమ్ బేస్ ఫ్రాక్షన్స్. మనకి బేస్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి అనుకోండి, వాటి నుంచి మనం నెక్స్ట్ ఫ్రాక్షన్స్ డిరైవ్ చేయొచ్చు అన్నట్టు ఈజీగా, సింపుల్ వేలో. సో అది మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొన్ని చూద్దాం. చూడండి, మనకి ఏం తెలుసు ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ 1/4 తీసుకున్నారు అనుకోండి. 1/4 అంటే మనకి ఎంత అని తెలుసు? 25% అని తెలుసు కదా. 1/4 అంటే 25%. అప్పుడు 2/4 ఏమైంది? ఇంటూ 2 చేయడమే కదా దీన్ని, 50%. 3/4 ఏమైంది? దీన్ని సింపుల్గా 3 టైమ్స్ చేయడం, 3తో మల్టిప్లై చేయడం కదా, 75%. 4/4 అంటే ఎంత? 1 అంటే ఎంత? 100%. అట్నే ఇప్పుడు 5 తీసుకుందాం. 1/5 అంటే ఎంత? 20% కదా. అప్పుడు 2/5 అనేది ఏమవుతుంది? 2తో మల్టిప్లై అయితే అయిపోతుంది కదా, 40% అవుతుంది. 3/5 ఏమవుతుంది? 3 ఇంటూ 1/5 అన్నట్టే కదా, అంటే 320 సార్ ఎంత? 60% అయిపోతుంది కదా. 4/5 ఉందనుకో, సింపుల్గా అప్పుడు ఏమైతుంది? దీన్ని 4తో మల్టిప్లై చేస్తే కదా 80% అయిపోద్ది. సో అలానే 1/6 అంటే ఏంటి? 1/6 అంటే మనకి ఏం తెలుసు? 16 2/3% అని తెలుసు. దీన్ని మనం ఏమని రాయొచ్చు? 16.67% అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ 2/6 ఉందనుకోండి. 2/6 ఏంటి? 2 1s are 2 3s are అన్నట్టే కదా. 2/6 అన్న 1/3 అన్న ఒకటే కదా. 1/3 అంటే మనకి ఎంత అని తెలుసు? 33 1/3% అని తెలుసు కదా. దాన్ని మనం ఎలా రాయొచ్చు? 33.33 అని రాయొచ్చు. లేకుంటే మీరు దీన్ని 2 తోటి మల్టిప్లై చేసినా మీకు వస్తుంది. కావాలంటే చూడండి, ఇక్కడ 1/6 అంటే 16 2/3% కదా. దీన్ని 2 తోటి మల్టిప్లై చేసి అనుకోండి, అప్పుడు ఏమైతే 2/6 ఈజ్ ఈక్వల్ టు 32 ఇంటూ 4/3% అయింది. కొందరికి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే 32 4/3% అంటే 32 4/3% అంటే అర్థం ఏంటి అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 32% ప్లస్ 4/3% అన్నట్టు. ఎందుకంటే ఫ్రాక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 2/3 ఉందనుకో ఫ్రాక్షన్, దీని అర్థం ఏంటి? 5 ప్లస్ 2/3 అన్నట్టు దీని అర్థం. ఇంత పెద్దగా లాంగ్ రాసిన ఎందుకని చెప్పేసి ఇట్లా షార్ట్ కట్లో రాస్తున్నాం మనం. మ్యాథ్స్లో ఇప్పుడు 1/2 ఉంది అనుకో, దాని అర్థం ఏంటి అంటే అసలైన అర్థం 1 + 1/2 అన్నట్టు. ఇది లెంతీ ప్రాసెస్ కాబట్టి షార్ట్ కట్ ఇట్లా రాసేస్తాం అన్నట్టు. 32 4/3 అంటే ఏంటి అంటే 32% ప్లస్ 4/3% అన్నట్టు. ఇది మనం ఎలా రాసుకోవచ్చు? 32% ప్లస్ 4/3 ఎలా రాసుకోవచ్చు మనం? 1 + 1/3 అని రాసుకోవచ్చు కదా. చూడండి, 4/3 ఉంది, ఇది మనం ఎలా రాసుకోవచ్చు? 3 + 1/3 అని రాసుకోవచ్చు కదా. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 3/3 + 1/3 అని రాయొచ్చు కదా. 3/3 అంటే ఎంత? 1 కదా. 1 + 1/3 అంతే కదా. 1% ప్లస్ 1/3. 32 + 1 ఎంత? 33. 33% ప్లస్ 1/3% వస్తుంది కదా మనకు. చూడండి, ఇక్కడ మనకి అదే వచ్చిందా? 1/6 అంటే 16 2/3 అంటే 2/6 ఎంత అవుతుంది? 33 1/3%. సిమిలర్గా మీరు 3/6 4/6 5/6 ఇట్లా అన్ని చేసుకుంటూ పోండి. 7 వరకు వేయాలంటే మీరు 1/7కు 1/8కు 1/9కు 1/10కు 1/20కి 1/11కు 1/14కు 1/15కి అట్లా మీరు అన్నిటికీ చేసుకుంటూ పోండి. అది మీ హోంవర్క్. అట్లా మీరు అన్ని ప్రాక్టీస్ చేయండి. అలా మీరు ప్రాక్టీస్ చేసింది అనుకోండి, మీకు ఈజీగా అలవాటు అయిపోద్ది అన్నట్టు. నెక్స్ట్ ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 6/5 ఇచ్చింది అనుకోండి, దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఎలా? ఒక విధంగా ఎలా చేయొచ్చు మనం? ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ ఇంటూ 100 చేస్తే అయిపోద్ది. ఇది ఒక వే. ఇంకొక వే ఏంటి అంటే మనకు ఆల్రెడీ 1/5 అంటే ఎంతో తెలుసు. సో ఇంకో వే ఎలా చేయొచ్చు? 6 ఇంటూ 1/5 ఈ విధంగా చేయొచ్చు. 1/5 అంటే ఎంత అని తెలుసు మనకు? 20% అని తెలుసు. సో 6 ఇంటూ 20% అంటే ఎంత? 120%. ఇదొక విధంగా చేయొచ్చు. ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే ఇదేంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కదా. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే అర్థం ఏంటి అంటే ఇదేంటి? న్యూమరేటర్. ఇదేంటి? డినామినేటర్.
ఒకవేళ న్యూమరేటర్ అంటే ఎక్కువ ఉందనుకో డినామినేటర్ కన్నా, అటువంటి ఫ్రాక్షన్స్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు అన్నట్టు. 6/5 మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే 6/5 మనం ఎలా రాసుకోవచ్చు 5 ప్లస్ 1/5 అని రాసుకోవచ్చు కదా. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ 1/5 అని రాసుకోవచ్చు అన్నట్టు. ఈ స్టెప్ ఎట్లా వచ్చిందంటే 5/5 ప్లస్ 1/5 కదా. సో ఆ విధంగా ఈ స్టెప్ వచ్చింది. 1 అంటే ఏంటి మనకు 100% కదా. సో 100% ప్లస్ 1/5 అంటే ఎంత 20% కదా. సో ఆన్సర్ వచ్చేసి ఏమైంది 120% అన్నట్టు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరన్నా 9/8ను పర్సెంటేజ్‌లోకి మార్వండి అని అన్నారనుకోండి. మీరు దీన్ని సింపుల్‌గా ఎట్లా రాసుకోవచ్చు 9/8 అంటే ఏమని రాసుకోవచ్చు 1 ప్లస్ 1/8 అని రాసుకోవచ్చు కదా. 1 అంటే ఎంత 100%. సో 1/8 అంటే మనకి ఎంత అని తెలుసు 12.5% అని తెలుసు. సో మనం దీన్ని సింపుల్‌గా ఎలా రాసుకోవచ్చు 112.5% అని రాసుకోవచ్చు. సో ఇలా సింపుల్‌గా కన్వర్ట్ చేయాలన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరన్నా 5/4ను పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేయండి అన్నారనుకోండి. దీన్ని మీరు ఎలా రాసుకోవచ్చు 1 ప్లస్ 1/4 అని రాసుకోవచ్చు కదా. సో 1 అంటే ఎంత 100%. 1/4 అంటే ఎంత 25%. అంటే అప్పుడు మీరు ఏం రాసుకోవచ్చు 125%. సో ఈ విధంగా మీకు బేస్ ఫ్రాక్షన్ తెలిసిందనుకోండి, వేరే వేరే ఫ్రాక్షన్స్‌ని మీరు ఈజీగా పర్సెంటేజ్‌లోకి కన్వర్ట్ చేయగలుగుతారు అన్నట్టు. సో దీనికి సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ టాపిక్‌కి సంబంధించి ఇంకా కంటిన్యూయేషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ ఈ వీడియో లెంత్ 20 మినిట్స్ కన్నా ఎక్కువైంది కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో మనం మిగిలినటువంటి టాపిక్స్ గురించి నేర్చుకుందాం. సో ఎవరెవరైతే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ కాలేదో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ కాండి. ఇప్పుడు నేను టీచ్ చేసినటువంటి క్లాస్ షీట్‌ని మీకు అందులో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే వన్స్ వి కంప్లీట్ ద మోర్ లెసన్ కొన్ని టాపిక్స్ కంప్లీట్ చేసినాక మీకు ప్రాక్టీస్ క్వెషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను పర్సెంటేజ్‌కి సంబంధించినవి. అలాగే పీవైక్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ కాలేదో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యి వీటిని డౌన్‌లోడ్ చేసేసుకోండి. అలాగే మన యూట్యూబ్ సెక్షన్‌లో పోస్ట్ ట్యాబ్‌కి పోండి. అక్కడ మీకు డైలీ తెలంగాణ జీఎస్‌లో ఇదివరకు అడిగినటువంటి క్వెషన్స్ ఆర్ పాలిటీ క్వెషన్స్ అండ్ వివిధ ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి జనరల్ స్టడీస్ క్వెషన్స్ అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటిని చెక్ చేయొచ్చు. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో కూడా జనరల్ స్టడీస్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ డైలీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కాలేదో వాళ్ళు ఫాలో అవ్వండి.